నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 60K రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలు సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. 1999 నుంచి 2019 వరకు తూర్పుగోదావరి జిల్లాలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయో ఆ పార్టీదే అధికారం. 2024లోనూ అదే ఆనవాయితీ కంటిన్యూ అవబోతుందా? ఏం జరగబోతుంది? పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో కొవ్వూరు కీలకంగా మారింది. కొవ్వూరులో మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టుంది. 1999లో కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ తప్ప 1983 నుంచి అక్కడ టీడీపీయే గెలుస్తూ వస్తుంది. అయితే ఈసారి సీన్ మార్చేలా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈసారి కూడా గెలిచి తమ కంచుకోటగా మార్చుకోవాలని చూస్తుంది. కొవ్వూరు ఓటర్ నాడి ఎలా ఉంది? వైసీపీ హవాని తట్టుకుని కొవ్వూరులో మళ్ళీ టీడీపీ జెండా ఎగురుతుందా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత 52% ఓట్లు సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత 36% ఓట్లు రాబట్టారు. ఇతరులు 12% ఓట్లు వచ్చాయి. గతంలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన పోరులో వనిత విజయం సాధించగా, ఈసారి నియోజకవర్గాల మార్పులో భాగంగా ఇద్దరూ కొవ్వూరు నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈసారి వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి అరిగెల అరుణకుమారి పోటీలో ఉన్నారు. తలారి వెంకట్రావుకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వైసీపీ ప్రభుత్వ పథకాలు తనకు విజయం తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. తలారి వెంకట్రావు నియోజకవర్గానికి సడన్గా ఇన్ఛార్జ్ అవ్వటం, హాస్పిటల్లో సరైన వసతులు లేకపోవటం, రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం మైనస్గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనిత మంత్రిగా ఉన్న సరైన అభివృద్ధి జరగకపోవటం, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం మైనస్ అవుతున్నాయి. ఈసారి కొవ్వూరులో టీడీపీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముప్పిడి వెంకటేశ్వరరావుని విజయం వరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో టీడీపీ అభ్యర్థి ముప్పిడికి 55% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. అలాగే వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు 40% మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరి వరకు కొవ్వూరు టికెట్ ఆశించిన జవహర్ కన్నా ముప్పిడి వెంకటేశ్వరరావుకే నియోజకవర్గంలో ఎక్కువ మద్దతు ఉన్నట్టు కనిపిస్తోంది. కొవ్వూరులో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా కీలకంగా మారబోతుంది. కాపు సామాజిక వర్గంలో ఓట్లు చాలా వరకు ఈ కూటమికే వచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో గోపాలపురం నుంచి వచ్చిన తలారి వెంకట్రావుకు ఇక్కడ యాక్సెస్ తక్కువగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. 2009లో టీవీ రామారావు, 2014లో కొత్తపల్లి శామ్యూల్ జోహార్ టీడీపీ తరపునే గెలిచారు. 1983 నుంచి 1994 వరకు టీడీపీ అభ్యర్థి పెండ్యాల వెంకటకృష్ణారావు వరుసగా 3 పర్యాయాలు గెలిచారు. 1999లో కాంగ్రెస్ నుంచి జిఎస్ రావు గెలవగా, 2004లో పెండ్యాల వెంకటకృష్ణారావు మరోసారి విజయం సాధించారు. నియోజకవర్గంలో 6 సార్లు టీడీపీయే విజయం సాధించింది. 4 సార్లు కాంగ్రెస్, 3 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. 2009 నుంచి ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పారిశ్రామికవేత్తలైన పెండ్యాల వెంకటకృష్ణబాబు, మరో పారిశ్రామికవేత్త ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, మాజీ మంత్రి బొళ్ళ బుల్లిరామయ్య ప్రభావం ఉండేది. వీరిదంతా ఒకే కుటుంబం, బంధువర్గం. 2019లో అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఇతర ప్రాంతం నుంచి వచ్చిన టీడీపీ మహిళా నేత వగలపూడి అనిత ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. వైసీపీ గాలి వీయడంతో ఆ ఎన్నికల్లో ఆమె సుమారు 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. ఇక్కడ కింగ్ మేకర్లుగా ఉన్న కృష్ణబాబు, అచ్చిబాబు, రాజీవ్ కృష్ణలే ప్రధాన పార్టీల అభ్యర్థులకు వెన్నుదన్నులుగా ఉంటారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు మారిపోతూ ఉంటారు. దీనికి గెలిచిన ఎమ్మెల్యేకు స్థానిక నేతల మధ్య వివిధ కారణాల రీత్యా అగాధం ఏర్పడటం కారణంగా చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.